మధ్య హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ద్రౌపది ముర్ము గారి గురించి. రాయ్ రంగపూర్ నుంచి రైజనా హిల్స్ వరకు ఆవిడ ప్రస్థానం అనే హెడ్డింగ్తో, అంటే ఒరిస్సాలో రాయ్ రంగపూర్ అనే ప్రాంతం నుంచి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ఉండే రైజనా హిల్స్ వరకు ఈ మొత్తం ప్రస్థానం గురించి ఒక అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది. మనం గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ అంటే అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యం గురించి చాలా సందర్భాల్లో విమర్శలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆడవాళ్ళు పంచాయతీలో మున్సిపాలిటీలో ఎన్నికవుతున్నా వాళ్ళకి సరైన అవకాశాలు రావట్లేదని, పతి పంచాయత్ సిస్టమ్ నడుస్తుంది, అంటే వాళ్ళ భర్తలు వాళ్ళ తరపున అన్ని పనులు చేసేస్తున్నారని, వాళ్ళు ఓన్లీ సింబాలిక్గా అక్కడ ఉంచుతున్నారని నెగిటివ్గా కామెంట్ చేస్తుంటాం. అయితే ఇప్పుడు ఒక న్యూస్ అన్నమాట. ద్రౌపది ముర్ము గారు మొదటగా ఎస్టీ రిజర్వేషన్లో, ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్ కింద ఆవిడ ఒరిస్సాలో కౌన్సిలర్గా, రాయ్ రంగపూర్ ప్రాంతంలో కౌన్సిలర్గా ఎలక్ట్ అయ్యారు. అంటే ఎస్టీ ఉమెన్, మీరు అక్కడ గమనించండి, భారతదేశంలో 73rd 74th అమెండ్మెంట్ ద్వారా మహిళలకి అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో, అంటే పంచాయతీలో మున్సిపాలిటీలో నాట్ లెస్ దాన్ 1/3 రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగం చెప్తుంది. ఈ ఫలితం అందబట్టే కదా ఆవిడ రాయ్ రంగపూర్ ప్రాంతం నుంచి రైజనా హిల్స్ వరకు వెళ్ళగలిగారు. దాంతోపాటు మనం చూస్తే పంచాయతీ మున్సిపాలిటీల్లో అంటే లోకల్ బాడీస్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్, ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తిని బట్టి రిజర్వేషన్ ఇవ్వాలి. దాంతోపాటు మహిళా రిజర్వేషన్ కంపల్సరీ అన్నమాట. అయితే ఇప్పుడు భారతదేశంలో దాదాపు 20 రాష్ట్రాలు మహిళా రిజర్వేషన్ని లోకల్ బాడీస్లో 50% చేశాయి. అంటే మహిళల ప్రాతినిధ్యం ఎంత బాగా పెరిగింది. యాజ్ ఆన్ డేట్, అంటే ఈరోజు లెక్కల ప్రకారం చూసుకుంటే లోకల్ బాడీస్లో భారతదేశంలో 31 lakh రిప్రజెంటేటివ్స్ ఉంటే దానిలో 14 లక్షల మంది మహిళలంటే గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. 30 సంవత్సరాల పంచాయతీరాజ్ ప్రస్థానంలో ఇంతకంటే ఘనత ఉందా? ఒక కౌన్సిలర్గా గెలిచిన వ్యక్తి, ఒక కౌన్సిలర్గా గెలిచిన మహిళ రాష్ట్రపతి స్థాయికి ఎదగలిగిందంటే, అందులోనూ ఒరిస్సాలో ఒక ట్రైబల్ ప్లేస్లో, భారతదేశంలో గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ ఎంత ఎత్తున ఎదిగింది అని చెప్పి. జనరల్గా రిజర్వేషన్ అంటే ఐడెంటిటీ ప్రకారం ఇస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇట్లా. కానీ ఇక్కడ ఇంటర్సెక్షనల్ ఐడెంటిటీ, అంటే ఎస్టీ ఉమెన్కి ఎంత, ఎస్సీ ఉమెన్కి ఎంత. కొన్ని రాష్ట్రాలు అయితే ఓబీసీ రిజర్వేషన్ కూడా పక్కాగా పాటిస్తున్నారనమాట. దాంతోపాటు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు, అతి నాగరికత గల ప్రజాస్వామ్య దేశాలను అనుకుంటారు, కానీ ఉదాహరణకి అమెరికా ఉంది, ఓల్డెస్ట్ డెమోక్రసీ. మొన్న ఈ మధ్య వరకు ఒక మహిళ వైస్ ప్రెసిడెంట్ కూడా కాలేకపోయింది. అలాంటిది ఇండియాలో 2 మహిళలు ఇప్పటికి ప్రెసిడెంట్ అయ్యారు, మహిళ ప్రధాని అయింది, మహిళ చాలాసార్లు స్పీకర్గా ఎలక్ట్ అవ్వబడ్డారు, చాలా రాష్ట్రాలకు మహిళా సీఎంస్ వచ్చారు. సో భారతదేశంలో మహిళా స్థితిగతులు మారుతున్నాయి అంటానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం అనేది ఏదైనా ఉందా? సో ఈ స్ఫూర్తితో మహిళలు, ఎందుకంటే ప్రతి పంచాయతీ కొంతవరకు ఉంది లేదని చెప్పట్లేదు, కానీ ఎంపవర్మెంట్ అనేది స్టార్ట్ అయింది. మహిళా సాధికారత అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మెయిన్స్లో ప్రతి పంచాయతీ వ్యవస్థ గురించి మన కామెంట్ అడుగుతారు. దీనిలో మనం ద్రౌపది ముర్ము గారి ఎగ్జాంపుల్ అత్యద్భుతంగా రాయొచ్చు అనమాట.